ద ఛానల్. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ విందామా? ఒక చిన్న హోటల్ చేతిలో గిన్నె పట్టుకొని ఒక 10 ఏళ్ల బాబు హోటల్ యజమానితో అన్న, అమ్మ 10 ఇడ్లీలు తీసుకురమ్మంది, డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పింది. ఆ హోటల్ యజమాని, ఇప్పటికే చాలా బాకీ ఉంది బేట, అమ్మతో చెప్పు, గిన్నె ఇలా ఇవ్వు బాబు, సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు. ఇడ్లీ పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టేశాడు. సరే వెళ్ళొస్తాను, అమ్మకు చెప్తాను అని చెప్పి బయలుదేరాడు చిన్నబ్బాయి. అదే హోటల్లో అవన్నీ గమనిస్తున్న ఒక వ్యక్తి యజమాని దగ్గరికి వచ్చి అడిగాడు. ఏమడిగాడు? ఇప్పటికే చాలా బాకీ పడ్డారు అంటున్నారు, మళ్ళీ ఎందుకండి ఇచ్చి పంపారు అని. ఆ యజమాని, ఆహారమే కదండి నేను ఇస్తున్నది, పెట్టుబడి వేసే నేను నడుపుతున్నది, కానీ ఇటువంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి, కాస్త లేటుగా ఇస్తారంతే, అందరికీ డబ్బులు అంత సులభంగా దొరకవు కదండి. బిడ్డ ఆకలితో అడిగి ఉంటుంది, అందుకే పంపారేమో. నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి ఎలాగైనా నాకు వస్తుందండి, మోసం చెయ్యరు, కానీ ఇప్పటికే వారు ఆకలి తీరుతుంది కదండి, అది ముఖ్యం. నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లి కోసము దొంగతనం చేయొచ్చు, లేదా ఆ తల్లి ఆ బిడ్డను భిక్షమెత్తడానికి పంపవచ్చు, లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు. ఇప్పటికీ నేను నష్టపోవచ్చు, కానీ సమాజంలో జరిగే 3 తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను. ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దండం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. విన్నారు కదా మిత్రులు, ఎలా ఉంది ఈ చిన్న ఇన్సిడెంట్? చాలా బాగుంది కదా. మనందరం కూడా ఇలా చేద్దామా? బాయ్.